ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ, కర్మలాత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు. అందరికీ వందనాలండి. నిర్గమాకాండం 32వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మోషే కొండ దిగకుండా తడువు చేసినప్పుడు ఆ ప్రజలు అహరోను దగ్గరకు వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినటువంటి ఆ మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియలేదన్నారు. ఒక దూడను చేసుకుని వారు పూజిస్తూ ఉన్నారు. ప్రజలు అహరోను దగ్గరకు వచ్చారు, మాకు ముందు నడవడానికి ఒక దూడను చేయమని. దేవుడే నడిపిస్తూ ఉంటే వాళ్ళు మాకు ఒక దేవతను చేయి నడుస్తుంది అంటున్నారు. వాళ్ళు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నీ కూడా వాళ్ళు మర్చిపోయారు. ఐగుప్తులో చేసిన కార్యాలు, అరణ్య మార్గంలో చేసిన కార్యాలు, వాళ్ళను నడిపించినటువంటి విషయం మర్చిపోయారు. దినదినము ఆ దేవుడు వారికి ఇచ్చేటువంటి పరలోకపు మన్నా ఆ రోజు కూడా తిన్నారు. ఆ దూడను చేసుకునే రోజు కూడా, పూజించే రోజు కూడా తిన్నారు. దేవుని ప్రార్థించి అనేక సార్లు వారి అక్కర్లు తీర్చినటువంటి మోషేని వాళ్ళు మర్చిపోయారు. వారి పక్షానే మోషే దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆయన వచ్చి డైరెక్ట్గా మాట్లాడితే మేము వెళ్ళలేం, మేము బ్రతకలేం. కాబట్టి మోషే నువ్వే వెళ్ళు, ఆయన ఏం చెప్తారో అవన్నీ రాసుకున్నాం, లేకపోతే గుర్తుపెట్టుకుని వచ్చి చెప్పు, మేము తప్పనిసరిగా వింటాం అన్నవాళ్ళే వీళ్ళు. మోషే వారి పక్షాన దేవుని సన్నిధిలో ఉన్నాడన్న సంగతి మర్చిపోయారు వాళ్ళు. కొన్ని దినాల క్రితమే, ఆ 40 రోజుల క్రితమే ఒక మాట అన్నారు వాళ్ళు. మోషే, నువ్వు దేవుని మాటలు పట్టుకొచ్చి మాకు చెప్తే మేము ఖచ్చితంగా వింటామయ్యా. నువ్వు చెప్పు మాకు, నువ్వు చెప్తే మేము వింటాం అన్నవాళ్ళు. ఇవన్నీ మర్చిపోయారు. పోనీ నాయకులు పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఏమైనా చేశారంటే, అహరోను కానీ, నాదాబు కానీ, అబీహులు కానీ, అక్కడున్న 70 మంది పెద్దలు కానీ, హూరు కానీ ఎవరు అటు చెప్పలే. వాళ్ళు అడగడమే పాపం అన్నట్టు, వాళ్ళు అడగడమే తడువు అన్నట్టు బంగారు పోగులన్నీ తీసుకురండి అంటున్నాడు అహరోను. అహరోను వాళ్ళకు అనుకూలంగా నడుచుకుంటున్నాడు. అడ్డగించాల్సినటువంటి అహరోను వాళ్ళకు అనుకూలంగా నడుచుకుంటున్నాడు. నాయకులు ఎప్పుడు కూడా ప్రజల చేతుల్లో కీలుబొమ్మలు అవ్వకూడదు. వాళ్ళకి పోత పూసిన దూడం చేశాడు. అసలు ఈ బంగారం వెండి ఎక్కడదే? బంగారం ఐగుప్తు దేశంలో వాళ్ళు అడిగి తెచ్చుకున్నది. ఎందుకు అడిగి తెచ్చుకున్నారు? వాళ్ళ కోసమా? వాళ్ళు తినడానికి ఏమైనా కొనుక్కోవాలని, బంగారం ఉండాలని అడిగి తీసుకోమన్నారా ప్రభు? వాళ్ళు తినడానికి కాదు, వాళ్ళు తినడానికి ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తున్నారు. పోనీ వాళ్ళు ఏమైనా బట్టలు కొనుక్కోవాలా, చెప్పులు కొనుక్కోవాలా?
కాదు కదా. అవి కూడా పాతకెళ్ళలేదంట, తెగిపోలేదంట, చెప్పులు తెగిపోలేదు. పోనీ వారికి ఏమన్నా రోగం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాలా? రోగాలు ఉన్నాయా? ఏ రోగం కూడా వచ్చినట్లేదు. ఎందుకు ఈ బంగారాన్ని ప్రభు ఇప్పించారు? నేను వారి మధ్య నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. ఆ పరిశుద్ధ స్థలానికి సంబంధించింది దాన్ని తయారు చేయడానికి వెండి బంగారాలు అవసరం. కాబట్టి దాని కొరకు వారికి అవి ఇప్పించారు ప్రభు. అయితే దేవుని మందిరానికి వాడాల్సినటువంటి ఈ బంగారాన్ని, దేవుడికి అర్పించాల్సినటువంటి ఈ బంగారాన్ని వ్యర్థమైన దూడకు వాళ్ళు వాడుతూ ఉన్నారు. నేడు మనం కూడా అంతే. మన దేహం కానీ, మన ధనం కానీ, మన బలం కానీ, ఏదైనా సరే మనం విలువ పెట్టి కొనబడ్డాం. మన దేహాలు దేవుని వల్ల మనకు అనుగ్రహించబడ్డాయి. కాబట్టి దేవుడు మనకిచ్చిన సమస్తాన్ని మన కొరకే, స్వార్థం కొరకే ఉపయోగించకుండా దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని ఇష్టానుసారంగా వాడుతున్నామా? లేదా ఒకవేళ దేవునికి వాడకుండా దేవుడిచ్చింది సాతానుకి, వాడి యొక్క కుతంత్రాలకి, వాడి యొక్క పన్నాగాలకి, వాడు తీసుకొచ్చేటువంటి దుర్నీతి సంబంధమైనటువంటి కార్యకలాపాలకి వాడేస్తున్నాం. ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. మన అవయవాలు నీతికి సాధనాలుగా వాడాలి, దుర్నీతికి సాధనాలుగా కాదు. నీతికి సాధనాలుగా వాడాలి. మన బలాన్ని ప్రభు కోసం వెచ్చించాలి, మన సమయాన్ని ప్రభు కోసం వెచ్చించాలి, మన ధనాన్ని ప్రభు కోసం వెచ్చించాలి. ఆ రీతిగా దేవుని మహిమార్థమే మనం జీవించాలి. ఇంకా మనం చూస్తే ప్రజలందరూ కూడా తీసుకొచ్చారట 3వ వచనంలో. ప్రజలందరూ తమ చెవుల నుండి బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. వ్యర్థమైన వాటి కోసం అందరూ తెస్తున్నారు. ఇది చాలా విచారకరమైన సంగతి. మన విమోచకుడైనటువంటి దేవుని మరిచి వ్యర్థమైన వాటిని అనుసరించడం అది మంచి పద్ధతి కాదు. 4వ వచనంలో అతడు వారి వద్ద వాటిని తీసుకొని పోగొరతో రూపం ఏర్పరిచి దాన్ని పోతపోసిన దూడగా చేశాడు. పోతపోసిన దూడగా చేశాడు. ఈ దూడ అనేది ఐగుప్తీయుల విగ్రహం. ఈ దూడ అనేది ఐగుప్తీయుల విగ్రహం. ఐగుప్తీయులు వారు చేసినటువంటి విగ్రహాలు మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం. అంటే వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి వచ్చేసారు. వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి వచ్చారు, కానీ వాళ్ళల్లో నుండి ఐగుప్తు దేశం బయటకు వెళ్ళలేదు. అది గొడవ. ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు వచ్చేసారు, కానీ వాళ్ళలో ఉండేటువంటి ఐగుప్తు బయటికి పోలే. కీర్తన 106:19. హోరేబులో వారు దూడను చేయించుకుని పోత పోసిన విగ్రహమునకు నమస్కారం చేశారు. ఈ దూడ అనేది ఐగుప్తుల యొక్క విగ్రహం. ఆ తర్వాత వాళ్ళు ఏమంటున్నారు? 4వ వచనంలో బి పార్ట్. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అంటున్నారు. ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన దేవుడు ఇదే అని కేకలేస్తున్నారు. చూడండి ఎంత విచారం.
వీరు ఇక్కడ ఒక దూడను చేస్తే తర్వాత రాజ్య పరిపాలనకు వచ్చినటువంటి యెరోబాము అనేవాడు 2 దూడలు చేయించాడు. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 27, 28 వచనాలు. యెరోబాము తన హృదయం తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టం. ఇశ్రాయేలులారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచారట. చూడండి, ఇక్కడ వీళ్ళు ఒక దూడను చేస్తే వీళ్ళ తర్వాత వీళ్ళని పరిపాలించడానికి వచ్చినటువంటి రాజు యెరోబాము 2 దూడలు చేయించాడు. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం చదువుతాను. ఇప్పుడు వారు పాపము పెంపు చేయుదురు, తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయుదురు. అదంతయు పనివారు చేయి పనియే. వాటికి బలులను అర్పించేవారు దూడలను ముద్దు పెట్టుకునుడని చెప్పుదురు. వాళ్ళు పాపాన్ని పెంపు చేశారట, తమకు తోచినట్టుగా వెండితో విగ్రహాలను పోతపోసారు. అదంతా కూడా పనివారు చేసే చేతి పనియే. వాటికి బలులు అర్పిస్తూ, ఆ బలులు అర్పిస్తున్న వారు చెప్తారట, ఏమని? దూడలను ముద్దు పెట్టుకోండి అని చెప్తారు. ఇశ్రాయేల్ గురించి ఈ మాటలను రాస్తున్నారు. ఇశ్రాయేల్ గురించి ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనే ఈ యోధారాజుల పరిపాలన కాలంలో ఈ హోషేయ గారు ప్రవచించారు. ఆనాటి పరిస్థితి, ఆనాటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితి అది అన్నమాట. ఆనాటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఒక దూడను చేశారు. తర్వాత వచ్చిన రాజు యెరోబాము అనేవాడు 2 దూడలు చేశాడు. హోషేయ 13లోకి వచ్చేటప్పటికి ఇశ్రాయేల్ దేశాల నిండా దూడలే. దూడలు అనేది బహువచనం. ఇక్కడ దూడలను ముద్దు పెట్టుకునుడని. కాబట్టి ఒక దూడ, ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి ఒక విగ్రహం, ఈ దూడ భవిష్యత్తులో అనేక విగ్రహాలుగా చేయడానికి కారణమైందనమాట. తర్వాత అహరోను దానికి బలిపీఠాన్ని కూడా కట్టించాడట. 32వ అధ్యాయం నిర్గమాకాండం 32వ అధ్యాయం 5వ వచనం. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించాను. దాని ఎదుట ఒక బలిపీఠాన్ని కట్టించాడు. ఆ తర్వాత యెరోబాము 2 బలిపీఠాలు కట్టించాడు. హోషేయ 8లో, హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలిపీఠములను ఎన్నెన్నో కట్టెను, అతడు పాపం చేయుటకు అవి ఆధారములాయను. ఎఫ్రాయిం అంటే యోసేపు కొడుకని కాదు. ఈ హోషేయ గ్రంథంలో ఎఫ్రాయిం గురించి ఎక్కువ ప్రస్తావించబడుతుంది. ఎఫ్రాయిం అంటే పోలిక అన్నమాట. అది ఏం పోలిక? ఇశ్రాయేలీల గురించి. ఇశ్రాయేలీల
12 గోత్రాల్లో 10 గోత్రాలు ఇశ్రాయేల్ దేశం, 2 గోత్రాలు యోధా దేశం. ఎఫ్రాయిం అంటే ఇశ్రాయేలీలు అని అర్థం. ఏమైందండి ఇక్కడ? పాపములకు ఆధారమగు బలిపీఠములను ఎన్నెన్నో కట్టాను. ఒకటి కట్టాడు ఇక్కడ అహరోను బలిపీఠాన్ని. పాపానికి ఆధారమైనటువంటి బలిపీఠాల తర్వాత బోర్డు తయారయ్యాయి. 10వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానం. వారు ఫలము ఫలించిరి. ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషంగా చేయించి వచ్చిరి. అలా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఇక్కడ మనం నేర్చుకునే విషయం ఏంటంటే, ఇప్పుడు అహరోను ఒక దూడను చేశాడు. తర్వాత వచ్చిన రాజుల కాలంలో ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మొట్టమొదటి రాజు యరొబాము 2 దూడలు చేశాడు. ఆ తర్వాత దేశమంతా దూడల పూజలతో విగ్రహాలతో నిండిపోయింది. అహరోను ఇక్కడ ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఎవరికి? దేవుడికి కాదు, ఒక విగ్రహానికి, ఒక దేవతకి. తర్వాత కాలంలో ఇశ్రాయేల్ దేశం అంతా బలిపీఠాలే. అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు ఎప్పుడైనా ఒక అవిధేయతకు చోటిచ్చావంటే, ఒక పాపానికి చోటిచ్చావంటే, అది అనేక పాపాలు చేయడానికి కారణమైపోద్ది. ఎక్కడైనా సరే ఒక్క పాపానికి, ఒక్క అవిధేయతకు నీవు గనక ఛాన్స్ ఇస్తే, అనేకమైన అవిధేయతలకి, అనేకమైన పాపాలకి అది కారణమైపోద్ది. కాబట్టి దేవుని పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధంగానైనా సరే, ఏ విధమైన పాపానికి కానీ, ఏ విధమైనటువంటి అవిధేయతకు కానీ చోటు ఇవ్వకుండా ప్రభు కొరకు చక్కటి జీవితాన్ని మనం జీవించితే అది మనకు ప్రయోజనకరం. మన ప్రభు చెప్పారు ఆయన ఉపమానాల్లో, రే మిక్కలు కొంచెంలో నమ్మకంగా ఉన్నారనుకో, ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటారు. మిక్కిలి కొంచెంలోనే అన్యాయంగా ఉన్నారనుకో, ఎక్కువలో కూడా అన్యాయం చేసేస్తారని చెప్పారు ప్రభు. ఇక్కడ ఆదికాండంలో మనం చూస్తే రాహేలమ్మ గారు గృహదేవతలను దొంగిలించి తీసుకొచ్చేసింది. యాకోబు వెళ్ళిపోదాం మనం ఇక్కడి నుంచి, మీ తండ్రి నన్ను మోసం చేశాడు, 10 సార్లు నా జీవితాన్ని మార్చాడు, నేను ఇక్కడ ఉన్నబట్టి లోకు అయిపోయాను. నా ప్రభు అంటారు, నా తండ్రి, నా దేవుడు, బాబు నువ్వు ఎక్కడైతే బేతేల్లో ఎక్కడైతే నూనె పోసి అభిషేకించావో ఆ దేవుడిని నేను, ఏదో 2 సంవత్సరాలు ఉండి వచ్చేస్తాం అనుకుంటే 20 సంవత్సరాలు ఉండిపోయి అక్కడ వచ్చేయమ్మా, ఇక్కడ నీకు ఉండొద్దు, నీ భార్యని, నీ పిల్లల్ని, నీ సంతతిని తీసుకుని వచ్చేసే అన్నారు. వాళ్ళ భార్యని పిలిచి చెప్పాడు, ఇదిగో మీ తండ్రి ఇలా చేశాడు, మీ అన్నలేమో నన్ను చిన్నచూపు చూస్తున్నారు, మరి ఇదిగో యాకోబు అనేవాడు ఎక్కడో పరాయి దేశం నుంచి వచ్చి మా ఇంట్లో దూరి మా నాన్న ఆస్తి అంతా దోచేసుకుంటున్నాడు అని చెప్పుకుంటున్నారు, ఏం చేద్దాం అంటే, ఇంకేంటి వెళ్ళిపోదాం, మా తండ్రి మమ్మల్ని ఎంత బాధ పెడుతున్నాడు, ఎంత మోసం చేస్తున్నాడు, ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం అన్నారు. బయలుదేరిపోతున్నారు. ఈ బయలుదేరే టైంలో వెళ్ళి ఏం చేసిందంటే, వాళ్ళ నాన్నగారు లేని టైం అది, వెళ్ళి తెచ్చేసుకుంది. వాళ్ళ నాన్నగారు గృహదేవతలను దొంగిలించి తెచ్చేసుకుంది. లాభాన్ని వెనకాల లాభంతో చెప్పకుండా వెళ్ళిపోయాడు కాబట్టి లాభాన్ని మోసం చేసినట్టు అయింది యాకోబు. లాభాను తరుముకుంటూ వస్తున్నాడు వెనకాల. మొత్తం మీద కొండ మీద కలుసుకున్నారు. అంతకు ముందు రోజు రాత్రి దేవుడు లాభాన్ దగ్గరికి వెళ్ళాడు. ఏంటి, యాకోబుని తరుగుతున్నావంటే జాగ్రత్త, ఏమనుకుంటున్నావు, నేను అతని దేవుణ్ణి, అతని జోలికి వచ్చావా నీ పని అయిపోద్దని చెప్పాడు.
మరుసటి రోజు కలుసుకున్నాడు యాకోబుని. ఏమయ్యా చెప్పకుండా వచ్చేసేవేంటి? నువ్వు నాకు చెప్పుంటే మేళతాళాలతో పంపిద్దును కదా, బ్యాండ్ మేళం పెడుదును కదా, పురమాయిద్దును కదా ఇవన్నీ అన్నాడు. నీ కీడు చేయాలని అనుకున్నాను నేను. అయితే పోయిన రాత్రి నీ దేవుడు నా దగ్గరికి వచ్చి యాకోబుతో మంచిగానే చెడ్డగానే మాట్లాడుకో, మీ పిల్లల్ని చూసుకుని ముద్దు పెట్టుకుని వెళ్ళిపో అన్నాడు. అందుకే నేను నీ దగ్గర ఏం మాట్లాడలేకపోతున్నాను. సరే కానీ నువ్వు వెళ్ళిపోయావు కానీ నా గృహదేవతను పట్టుకెళ్ళిపోతానంటయా అన్నాడు. అప్పుడు యాకోబు షాక్ తిన్నాడు. ఏంటి, నీ గృహదేవతలు నేను దొంగిలించానా? అవి నాకెందుకు? ఇదిగో వెళ్ళు, నా వాళ్ళందరూ నీ దగ్గరే ఉన్నారు, నీ ఎదుటే ఉన్నారు. నీ గృహదేవతలు ఎక్కడైనా మా సామాన్లు ఎక్కడైనా ఉన్నాయో వెతుక్కో. ఎవడు తెచ్చాడో, ఎవడి దగ్గర దొరుకుతాయో వాడు ఇప్పుడు చావాలి. నీ గృహదేవతలు నాకెందుకు, వెళ్ళి వెతుక్కో అన్నాడు. వెళ్ళాడు. యాకోబు సామాన్లన్నీ వెతికాడు. లేయా గుడారంలోకి వెళ్ళాడు. లేయా సామాన్లన్నీ వెతికాడు. రాహేలు గుడారంలోకి వచ్చాడు. రాహేలు కూర్చుని ఉంది. ఒంటి సామాగ్రి కలిగిన పెట్టి మీద కూర్చుని ఉంది. ఆ పెట్టిలో పెట్టింది ఈ గృహదేవత విగ్రహాలు. నాన్నగారు, మీ ముందు నేను నిలబడలేకపోతున్నాను, నేను కడగా ఉన్నాను, ప్లీజ్ నా గురించి నన్ను అపార్థం చేసుకోకండి, మీ ముందు నేను లేచి నిలబడలేదని, మీ ముందు ఇలా కూర్చున్నాను, నేను ఏమనుకోవద్దు అంది. అవన్నీ ఎత్తుకున్నాడు. ఈ ఒంటి సామాగ్రి పెట్టి మీద కూర్చుంది కదా, మరి ఇవిడే ఇందులో వెతకలేదు, దొరకలేదు. అతను దొంగిలించింది రాహేలు. తండ్రితో ఏం చెప్తుంది? నేను కడగా ఉన్నానని చెప్తుంది. ఇది ఒక అబద్ధం. నయమాన్ దగ్గరికి వెళ్ళి దొంగతనంగా దొంగచాటుగా తెచ్చేసుకున్నాడు బంగారం, వెండి, వస్త్రాలు, గెహజీ. ఏమి ఎరగనట్టు వచ్చి ఎలీషా ముందు నిలబడ్డాడు. అబ్బాయి ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. అయ్యా నేను ఎక్కడికి వెళ్ళానయ్యా, ఎక్కడే ఉన్నాను అంటున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళాను, నేను ఇక్కడే ఉన్నాను కదా అంటున్నాడు. చూసారా, మన జీవితంలో ఒక్క పాపానికి కానీ ఒక్క అవిధేయతకు కానీ మనం చోటిచ్చామంటే వాటంతటా అవే చేసుకుంటూ పోతాం మనం. ఇంకా అందులోంచి బయటపడడానికి అవకాశం ఉండవు. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మనం అవిధేయతకు చోటు ఇవ్వకూడదు. పోను ఒకవేళ అవిధేయతకు చోటిచ్చావు, దాన్ని కప్పిపెట్టడానికి అవకాశం ఇవ్వకూడదు. ఒప్పుకుని విడిచిపెట్టాలి. అది క్రైస్తవ లక్షణం. ఒకళ్ళు పొరపాటును చేసావు, తెలియకో తెలుసో కావాలను, ఎప్పుడైనా సరే దాన్ని కప్పిపెట్టకూడదు, దాచిపెట్టడానికి కుదరదు. అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ఒక్క అవిధేయతకు చోటిచ్చామంటే మన జీవితం అంతా దుర్బలం అయిపోద్ది. అసలు ఇవ్వకూడదు, ఒక్క అవిధేయత కూడా చోటు ఇవ్వకూడదు. మనం అంత జాగ్రత్తగా మనం మన ఆత్మీయ స్థితిని కాపాడుకోవాలి. మన ఆత్మీయ స్థితిని కాబట్టి గమనించండి, ఒక్క అవిధేయతకు కూడా మనం చోటు ఇవ్వకూడదు. నాతాను వచ్చాడు దావీదు దగ్గరికి, ఒక కథ చెప్పాడు. రాజుగారికి కోపం వచ్చింది. దావీదే రాజు, అలాంటి వాడు బతకూడదు. అదిగా గొర్రెకు బ్రతిగా 4 గొర్రె పిల్లల్ని ఇవ్వాలి అని టకటక తీర్పు చెప్పేసినట్టుగా చెప్పేశాడు దావీదు. ఎందుకు ఎవడాడు? నువ్వే అన్నాడు నాతాను దావీదుని. నువ్వే అన్నాడు. దావీదు ఏమన్నాడు తెలుసా? నిజమే, నేనే, ఆ పాపం చేసింది నేనే అన్నాడు.
కుటుంబం తిరస్కరిస్తుందేమో అని భయపడలా, రాజ్యం అంతా ఏమనుకుంటారో అని భయపడలా, నిండు సభలో ఉన్నటువంటి మంత్రులు, ప్రధానులు, సహస్రాధిపతులు, శతాధిపతులు, సైనికులు వాళ్ళందరూ ఏమనుకుంటారో అనుకోలే, దేశ విదేశాల నుంచి వచ్చి ఆ స్థానంలో కూర్చున్నటువంటి వాళ్ళందరూ ఏమనుకుంటారో అనుకోలే. నువ్వు పాపం చేసావని ఒక ప్రవక్త వచ్చి సాక్షాత్ మహారాజుతో అంటుంటే, మహారాజు అన్న మాట ఏంటంటే, నిజమే, నేను పాపం చేశాను. అది నచ్చింది దేవునికి. దేవునికి కావాల్సింది కూడా ఆ హృదయమే. దేవునికి కావాల్సింది కూడా ఆ హృదయమే. అది నచ్చింది దావీదులో దేవునికి. అందుకే నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు, అందుకే నేను అతను సెలెక్ట్ చేశాను అన్నాడు. అందుకే నేను అతను కోరుకున్నాను అన్నాడు. నేను కోరుకున్నవాడు ఎత్తడే, ఇదిగో సమూయేలు అభిషేకించి లేచి గొర్రెలు కాసుకున్నాడు వస్తుంటే, బలమైనటువంటి శక్తి కలిగినటువంటి దేహదారుఢ్యాలు ఉన్నటువంటి ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి ఆ 7గురిని వదిలేసి ఆ 7గురిని పక్కన పెట్టి దేవుడు ఈ గొర్రెలు కాసుకునేవాడిని దేవుడు రాజుగా చేశాడు. ఏంటి ఉన్నత స్థితి? గొర్రెలు కాసుకునే తనకి, ఎన్నిక లేనటువంటి తనకి, ఇంట్లో విలువ లేనటువంటి తనకి, తన తండ్రి చేత గుర్తింపు పొందలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి తనకి ఏంటి ఇంత గొప్ప భాగ్యం? దేవునికి తెలుసండి. దేవునికి ఎవరు చెప్పక్కర్లేదు. మన గతం ఏంటో తెలుసు, మన భవిష్యత్తు ఏంటో తెలుసు, మన వర్తమానం తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి ఎవరు చెప్పనవసరం లేదు. అందుకే యాకోబుని ప్రేమించాను, ఏశావుని ద్వేషించాను అన్నాడు. ఇదేంటి, పుట్టకుండానే ద్వేషించాను ప్రేమించాను అంటారేంటి? అవును, ఆయన భవిష్యత్తు తిరిగినవాడు. అలాగని వీడు ముందే ద్వేషిస్తాడని జ్యేష్ఠత్వ హక్కును యాకోబుకి ఇచ్చాడా? జ్యేష్ఠత్వ హక్కు ఎవరిదే? సహజంగా ఏశావుదే. వీడు నన్ను ద్వేషిస్తాడు, ఈ జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకుంటాడు, నేను వద్దనుకుంటాడు, నన్ను పరిచయం చేయడు లోకానికి, నేను అతని వంశంలోంచి శరీరధారిగా ఈ లోకంలో పుట్టడానికి అతనికి ఇష్టం లేదు అని తీసేసి ఏమైనా యాకోబుకి ఇచ్చాడా జ్యేష్ఠత్వాన్ని? యాశావు దగ్గరే ఉంచాడు. అంత మంచోడు మన దేవుడు. వద్దనుకున్నాడు ఆవిడ. అందుకే ఇలా చేస్తాడని తెలిసే ప్రభు ద్వేషించాడు, యాకోబుని ప్రేమించాడు. యాకోబుకి కావాలది. కడుపులోనే గర్భంలో ఉండగానే మొదలెట్టాడు దెబ్బలాడడం. పుట్టినప్పుడే పెనుగులాడారంట, లోపల కొట్టేసుకున్నారు, లోపల ఫైట్ చేశాడు. బయటకు వచ్చేటప్పుడు యాశావు మడిం పట్టుకున్నాడు, యాశావు మడిం పట్టుకుని బయటకు వచ్చాడు యాకోబు. కాబట్టి మన ఫ్యూచర్, మన ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అంతా ఆయనకు తెలుసు. మనం ఎలాంటి వాళ్ళమో తెలుసు. మాట నా నోట రాకముందే అది ఆయనకు తెలుసు. నా నడక నా పడక పరిశీలిస్తున్నాడు. నేను కూర్చుండుట లేచుట ఆయనకు తెలుసు. నేను ఆకాశంకి ఎక్కితే అక్కడ ఉంటాడు, ఒకవేళ స్వరంగం చేసుకుని భూగర్భంలో ఉన్నా అక్కడ ఉన్నాడు, సముద్రంలోకి వెళ్ళినా, పేకు రెక్కలు కట్టుకుని దిగంతాల్లో నివసించినా అక్కడ ఉన్నాడు. ఆయన దగ్గర నుంచి ఆయన దగ్గర నుంచి మనం ఎవడ తప్పించుకోలేము. ఆయనకి అన్నీ తెలుసు. కాబట్టి ఎటువంటి అవిధేయతకు, ఎటువంటి పాపానికి మన జీవితంలో చోటు ఇవ్వకుండా మనం నమ్మకంగా జీవించాలి. చూడండి, ఒక్క దూడం చేస్తే దేశమంతా దూడలై కూర్చున్నాయి. ఒక్క బలిపీఠం కడితే దేశమంతా బలిపీఠాలే. ఎలా పాడు చేసేసారు చూడండి, ఒక్కడ చేసిన పని. ఇంకొక విషయం గమనించండి, ఇక్కడ మనమే కాదు, మనం చేసిన తప్పు అనేకులు తప్పు చేయడానికి కారణం అవుద్ది. అది గొడవ. ఇప్పుడు అహరోన్ చేసిన తప్పు, ఇశ్రాయేల్ చేయమన్న తప్పు, అహరోన్ చేసిన తప్పు, దాన్ని చూసే కదా యెరొబెయాము చేశాడు 2 దూడలను. వాడు కూడా అదే మాట అన్నాడు, ఇదిగో ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని రప్పించిన దేవుడు ఇవే అని చెప్పి ఆ రెండింటిని 2 చోట్ల ప్రతిష్ఠించాడు.
ఇక ఆ తర్వాత దేశం నిండా బొమ్మలు అయిపోయింది. దేశం నిండా దూడ బొమ్మలే. బలిపీఠను ఒక్కటి కట్టాడు, వాడు 2 బలిపీఠాలు కట్టాడు. అందుకే కదా బలిపీఠం మీద బలిచ్చేటప్పుడే యోధా దేశం నుంచి ప్రవక్త వచ్చి బలిపీఠమా బలిపీఠమా అని బలిపీఠాన్ని గురించి ప్రవచించాడు. నువ్వు బదలైపోతావు, బుగ్గి నీ మీద నుంచి ఒలిగిపోద్ది, ఇదే నీకు సూచన. ఇదిగో ఈ బలిపీఠాల మీదే హోషియా అనే రాజుగారు వస్తాడు. నీ మీద ఎవరెవరైతే బలు అర్పించారో వాళ్ళ శరీరాలని తవ్వేసి, సమాధులు తవ్వేసి, వాళ్ళ కళేబరాలను తెచ్చి దాని మీద పెట్టి ఈ బలిపీఠాలను అపవిత్రపరుస్తాడని చెప్పాడు ఆ ప్రవక్త. అన్నట్టుగానే హోషియా వచ్చాక ఆ పని చేశాడు. హోషియా రాజు వచ్చాక. కాబట్టి ఒక బలిపీఠం కడితే దేశం నిండా బలిపీఠాలు అయి కూర్చున్నాయి. ఇక్కడ 2 పాఠాలు. ఒకటి, నీలో ఒక్క అవిధేయతకు చోటిస్తే నువ్వు బోల్డ్ అవిధేయతలు చేయవలసి వస్తుంది. ఒక పాపం చేస్తే అది అనేక పాపాలు చేయడానికి కారణం అయిపోద్ది. అందుకే చూడండి, ఒక ఆదివారం మానేస్తే మందిరానికి జీవితంలో ఎన్ని ఆదివారాలు మానేస్తావు. ఒక్క ఆదివారం కూడా మానకుండా వచ్చేవాడే జీవితంలో ఎప్పుడూ ఒక్క ఆదివారం కూడా ఆబ్సెంట్ అవ్వడం. అది అలవాటు అయిపోద్ది. ఒక్క అవిధేయతకు చోటిస్తే మొత్తం నీ జీవితం అంతా అవిధేయతలే. అలా అయిపోద్ది నీ బ్రతుకు. 2, నువ్వు తప్పు చేయడం చూస్తే వెనకాల వాళ్ళు కూడా ధైర్యం తెచ్చుకుంటారు. వెనకాల వాళ్ళు కూడా ధైర్యం తెచ్చుకుంటారు. నువ్వు తప్పు చేస్తున్నావు, దేవునికి వ్యతిరేకమైన పని చేస్తున్నావు, అది నీ తోటి స్నేహితుడు, నీ బంధువు, నీ మిత్రుడు ఎవరో చూశాడు. వాడికి ఏమనిపిస్తుంది తెలుసా? అరే ఎంత భక్తిగా ఉంటాడు అనుకున్నాను, ఈడే పాపం చేస్తున్నాడు, ఇలాంటి వాడే పాపం చేసినప్పుడు నేను పాపం చేస్తానికి వచ్చింది ఏంటని వాడు కూడా ఏం చేస్తాడు? తెగిస్తాడు. అంటే నిన్ను బట్టి ఇంకొకడు ఏమవుతున్నాడు? వాడు ఇప్పుడు అహరోను కట్టాడు బలిపీఠం, అహరోను చేశాడు దూడ. అహరోను ఎవరు? ప్రధాన యాజకుడు. నివారించాలి, నిరోధించాలి, వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అని చెప్పాడా? చెప్పలేదు, చేసేసాడు. తర్వాత నెక్స్ట్ దేశాన్ని పరిపాలించే రాజు. దేశాన్ని పరిపాలించే రాజు. దేశాన్ని పరిపాలించే రాజు. వాడు ప్రేమించి దేవుడు యెరోబాము అనేవాడికి, యెరోబాము అనేవాడు ఒక పాలేరు అనమాట. ఒక విధంగా చెప్పాలంటే సొలొమోను దగ్గర పాలేరుతనం చేసేవాడు యెరోబాము. సొలొమోను మీద కోపం వచ్చి 2 సార్లు మాట్లాడినా కానీ వినలేదని సొలొమోను ఆయన కోపం వచ్చి ఒక నిర్ణయం తీసుకున్నాడు. దావీదుకు మాటిచ్చాను కాబట్టి నీ దగ్గర నుంచి రాజ్యం తీయట్లేదు, నా సేవకుడు నేను దావీదుకు మాటిచ్చాను కాబట్టి ఒక్క గోత్రాన్ని నన్ను ఉంచాలి అతనికి రాజరికాన్ని అని చెప్పి 10 గోత్రాల వాళ్ళని 10 గోత్రాల మీద అధికారం చేశాడు, రాజుగా చేశాడు యెరోబాముని దేవుడు. అహియా అనే ప్రవక్త అతన్ని రాజుగా నియమించాడు. అది పరిస్థితి. వాడు కృతజ్ఞుడై ఉండాలి. ఏంటి, ఒక పాలేరుతనం చేసుకునేవాడిని ఒకసారి సొలొమోను చంపడానికి చూస్తే పారిపోతాడు వీడు, పరాయి దేశంలో తలదాచుకుంటాడు. సొలొమోను చనిపోయి మళ్ళీ వస్తాడనమాట. అది పరిస్థితి అతని పరిస్థితి. అలాంటి వాడిని దేవుడు రాజుగా చేస్తే, గొప్పవాడుగా చేస్తే, వాడు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం మానేసి వాడు ఏమనుకున్నాడంటే యెరూషలేము యోధా దేశంలో ఉంది, అంటే దావీదు సంతతి వాళ్ళు పరిపాలించే ప్లేస్లో ఉంది. సంవత్సరానికి 3 సార్లు యెరూషలేముకి వెళ్ళాలి యూదులందరూ కూడా. యెరూషలేముకి వెళ్ళాలి యూదులందరూ. ఈ సంవత్సరానికి 3 సార్లు వెళ్ళి వస్తూ ఉంటే ఒకవేళ ఏదైనా ప్రత్యేకంగా వెళ్ళవలసి వస్తే వెళ్తారు కొంతమంది. ఇలా వెళ్తూ వస్తూ ఉంటే ఎప్పటికైనా సరే వీళ్ళ మైండ్, ఈ 10 గోత్రాల వాళ్ళ మైండ్ ఎప్పటికైనా సరే మళ్ళీ సొలొమోను కొడుకులు, దావీదు కొడుకుల మీదకి మనసు మళ్ళీపోద్ది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే నన్ను చంపేసి మళ్ళీ ఆయనతో కలిసిపోతారు. కాబట్టి వీళ్ళని యెరూషలేముకి వెళ్లకుండా, దేవుని మందిరానికి వెళ్లకుండా ఆఫ్ చేయాలి. ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి ఈ ప్లాన్ అడిగి గుర్తొచ్చింది. ఏ ప్లాను? ఈ దూడ ప్లాన్. ఆ ప్లాన్ అమలు చేశాడు. ఇక్కడ ఒక దూడనే చేస్తే ఆడ 2 దూడలు చేశాడు. ఎందుకంటే 10 గోత్రాలు కదా.
5 గోత్రాలకు ఒక చోట అందుబాటులో ఉండాలని, 5 గోత్రాలకు ఒక చోట అందుబాటులో ఉండాలని, ఒకటి దానిలోను 2 బేతేల్లోను నిలబెట్టేశాడు. మీరు యెరూషలేంకి వెళ్ళక్కర్లేదు అస్తమాను దాకా. మీరు అక్కడికి వెళ్ళి బలులు అర్పించక్కర్లా. ఇదిగో ఇక్కడ బలిపీఠం ఉంది, ఇక్కడ బలులు అర్పించండి. అక్కడే దేవుడు ఉన్నాడు అనుకోకండి. ఇదిగో ఇవి కూడా మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి రప్పించిన దేవుడే. అలా మార్చేశాడండి. ఒక్కడ తప్పు చేస్తే చూసారా, అహరోను ఇశ్రాయేలు మాట విని తప్పు చేస్తే ఏమైంది? యెరోబాము తెగించి తప్పు చేయడానికి కారణమైంది. యెరోబాము తర్వాత వచ్చిన రాజులందరూ కూడా అదే పాలసీ, అదే పద్ధతి ప్రవేశపెట్టేశారు. దేశంలో ఉండేవాళ్ళు ఎవరు మట్టుకు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారాలు వెండితో చిన్న చిన్న దూడలు చేసుకుని ఇంట్లో పెట్టుకోవడం ఎలాగైపోయింది పరిస్థితి. దేశం అంతా దూడల పూజలు, దూడల బొమ్మలు అయిపోయి. కాబట్టి మన జీవితంలో ఎలాంటి అవిధేయతకు చోటు ఇవ్వద్దండి. మనం పాడవద్దు, మన తోటి వారిని పాడు చేయొద్దు. ఇది ఈరోజు మన అంశం. ఏ విధమైన అవిధేయతకు చోటు ఇవ్వద్దు. చోటిచ్చి మనం పాడైపోవద్దు, మనతో పాటు ఉండేవాళ్ళని కూడా పాడు చేయొద్దు. అది ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్న మాట. ఏమైనా ఉందా అవిధేయత? ఇప్పటికీ చేసేసావా? పర్లా. నిజమైన పశ్చాత్తాపంతో విడిచిపెట్టి ప్రభు దగ్గర రా. ప్రభు దగ్గర యథార్థంగా ఒప్పుకో. యథార్థంగా, ఇదిగో నాయన నా పరిస్థితి ఇది, నేను ఇలా చేసేసాను, నన్ను క్షమించు, ఇంకెప్పుడు చేయను, ఇంకా దాని జోలికి పోను, ఎటువంటి అపవిత్రతకు నేను చోటు ఇవ్వను అని ప్రభు దగ్గరికి వచ్చాయి. దాచిపెట్టుకో. అబ్బా నా దగ్గర ఏం లేదండి, నేనేం చేయలేదు అనుకో, వచ్చేసాయి. అలా ఎంత మూర్ఖత్వంగా నడుచుకున్నారు చూడండి. ఓ ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి రప్పించిన దేవుడు ఇదే అంటున్నారు. దేవుడు అంటే ఈయన అనాలి, ఇదే అంటున్నారు వీళ్ళ. ఇక్కడ అర్థం పర్థం లేని ప్రజలు. అహరోను వాళ్ళని ఖండించడానికి బదులు వారు పాపం చేయడానికి సహకరిస్తున్నాడు. బలిపీఠం కట్టి బలి అర్పిస్తున్నారంట. వాళ్ళు పండగ ఆచరిస్తున్నారంట. దేవునికి పండగ ఆచరించాల్సిన బదులు విగ్రహానికి పండగ ఆచరిస్తున్నారు. అది అలాగ వారి జీవితాల్లో కొనసాగుతూనే వచ్చింది. ఉత్సవాలు చేసుకుంటూనే వచ్చారు. అందుకే కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో వరకు వచ్చేటప్పటికి ఆ మాటలన్నీ పౌలు గారు రాస్తున్నాడు. దేవునికి విసుగు పుట్టించారు. ఇలాగే దేవుని శిక్షకు పాత్రలు అయిపోయారు. ఘోరమైనటువంటి దుస్థితికి దిగజారిపోయారు. అందుకే కీడుగా ఉండే ప్రతిదానికి దూరంగా ఉండమన్నాడు పౌలు గారు. ఇప్పుడు గమనిద్దాం, మనలో ఏ విధమైన అవిధేయతకు చోటు ఇవ్వకుండా యథార్థంగా జీవిద్దాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. మనం బాగుపడదాం, మనతో ఉన్న వారిని బాగుపడుద్దాం. దేవుడి వర్తమానాన్ని మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్.